హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నా ఫ్రెండ్స్. టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు సార్ వారి గిత్తల షెడ్ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే నన్ను చాలామంది షెడ్ వీడియోలు చేయమని నేను కువైట్లో ఉన్నప్పుడు చాలామంది అయితే అడిగారు. అందరి కోసం నేను వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు సార్ వారి షెడ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఈ గిత్త ప్రజెంట్లీకి ఎక్కడ ఇంతవరకు దిగింది అయితే లేదు. ప్రస్తుతానికి అప్కమింగ్ న్యూ కేటగిరీ అంటున్నారు. ప్రస్తుతానికి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్త అండి. ఈ గిత్తల షెడ్లో మొత్తం ఎన్ని గిత్తలు ఉన్నాయి, ఏం కదా అని ప్రతి ఒక్కటి మీకు పరిచయం చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ గిత్త వచ్చేసి ఈ రెండు ఆవులంపల్లి సెమెన్కు పుట్టినటువంటి గిత్తలండి. ఈ గిత్త ఇంకో గిత్త కృష్ణ అర్జున అని పేరు పెట్టారు. ఈ గిత్తలకు రెండింటికి నామకరణం అయితే చేశారంట శ్రీనివాసరావు సార్ వారు. కృష్ణ అర్జున అంటే అర్జునుడు దగ్గర రూపము వీటిలో కనస్తుంది. ఇంతవరకు ఎక్కడ ఏ పళ్ళల్లో ఏ విభాగంలో అయితే ఈ గిత్తలు అయితే దిగలేదు. దిగినప్పుడు ఈ గిత్తల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేద్దాం. ఆ రోజుకి వెయిట్ చేద్దాము. తొందరలోనే ఎక్కడైనా పోటీలు ఉంటే అక్కడ దిగుతాయని అన్నారు సారు. నెక్స్ట్ పత్తిపాటి సీజన్కి ఏమైనా దించుతారేమో అని నా అభిప్రాయము. కృష్ణుడి అంశంలో ఉన్నటువంటి పేరు నామకరణం చేసినటువంటి చాలా ఆనందకరంగా ఉంది. ఈ గిత్తలు తొందరలోనే పోటీకి వస్తే చాలా బాగుంటుంది. బాబాయ్, ఈ గిత్త ఎన్ని పళ్ళల్లో ఉంది బాబాయ్? ఈ గిత్త ప్రస్తుతానికి వచ్చేసి 4 పళ్ళల్లో ఉంది. ఇంకొక గిత్త, ఆ గిత్తను కూడా పరిచయం చేస్తాను. ఆ గిత్త 2 పళ్ళల్లో ఉంది. ఈ గిత్త ఫ్రెండ్స్ కృష్ణ అర్జున ఈ గిత్తల పేర్లు. ఇది వచ్చేసి 2 పళ్ళల్లో ఉందా? 2 పళ్ళల్లో ఉన్నటువంటి గిత్త. ఈ గిత్తలు ఆవులంపల్లి సెమెన్కి పుట్టి అది ఇట్లా అనేటప్పుడు కవర్ చేయండి. ఆవులంపల్లి సెమెన్కి అయితే ఈ 2 గిత్తల్ని తేవడం అయితే జరిగింది. 2 ఆవులంపల్లి సెమెన్కే పుట్టినటువంటి గిత్తలండి. ఈ గిత్తలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయో కదా చూసేదానికి. చాలా ఒడ్డు వాపు. సైజు ఎంత ఉన్నాయి బాబాయ్? 60 చిల్లర. ప్రజెంట్కి 60 చిల్లర ఉన్నాయంట సైజు ఈ గిత్తలు. ఇంతవరకు ఎక్కడ పోటీ, ఓన్లీ టైర్ బేటాలు కూడా నెక్స్ట్ మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ గిత్తకి ఏమైనా పేరుందా తమ్ముడు? ఈ గిత్తకి ఏమైనా పేరుందా బాబాయ్? ఇది ప్రజెంట్లీకి న్యూ కేటగిరీ దిగాలి కదా. ప్రస్తుతానికి ఈ గిత్త న్యూ కేటగిరీలో దిగాల్సినటువంటి గిత్త ఫ్రెండ్స్. ఈ టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు సారు వారి గిత్తల షెడ్ వీడియో అండి ఇది. చాలా ఎన్నో మంచి గిత్తలను పోషిస్తున్నటువంటి ఇలాంటి పశుపోషకులకి మనం చాలా అందుబాటులో ఉండి సారు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో అయితే చాలా బాగా వీటి గురించి అప్లోడ్ చెప్పారు. వీటి పరిస్థితుల గురించి డాక్టర్లు వచ్చిన వివరించి. అలాగే ఈ గిత్త వచ్చేసి ఇప్పుడు ఆ 2 పళ్ళ గిత్తలు కాకుండా ఉన్నటువంటి 3 కేటగిరీ గిత్తలు అయితే ఉన్నాయి. అప్కమింగ్ కేటగిరీ దిగవలసిన గిత్తలు. ఈ గిత్త పేరు జూనియర్ అఖండ అని నామకరణం అయితే చేసినటువంటి విధంగా చూస్తున్నాం మనం. ఈ గిత్తలు అక్కడ ఉన్నటువంటి చివర మీకు చూపించినటువంటి ఈ 3 గిత్తలు న్యూ కేటగిరీ విభాగంలో దిగాలి. నెక్స్ట్ పత్తిపాటు పందానికి కానీ లేదంటే దసరా తర్వాత ఏ పందానికైనా దిగవచ్చని సార్ వారు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సబ్ జూనియర్ విభాగంలో దిగి ఎన్నో చోట్ల మంచి బహుమతులను సాధించినటువంటి గిత్త ఈ గిత్త. ఎక్కడికైనా గట్టి కాంపిటీషన్ ఇచ్చి సబ్ జూనియర్ విభాగంలో యామిని మోహనశ్రీ వారి గిత్తతో పొత్తుగా ఆడినటువంటి గిత్త అండి ఇది. ఈ గిత్త పేరు ఏం పేరు పెట్టినారు తమ్ముడు? ధర్మ. ఈ గిత్త పేరు ధర్మ అని పెట్టారు. ధర్మ గిత్త. ఎన్ని గిత్తల షెడ్లో ఉన్నటువంటి ఏ గిత్త అయినా కానీ ప్రతి ఒక్క గిత్త వాటిని పరిచయం చేసేటప్పుడు ఏ గిత్తే కానీ కనీసం కొమ్ము కూడా అట్లా అనకుండా ఎంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా నాకు రిసీవ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ రైతు విలువ నాకు తెలుసు కాబట్టి ఇలా ఎద్దులను చాలా మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ప్రథముడు ఎన్ని నిమిషాలు అయింది? 4 నిమిషాలు అయింది. ఓకే. మొన్న
జరిగినటువంటి ఆవుల అందాల పోటీలలో పాల పోటీలలో అందాల పోటీలలో రెండవ బహుమతి సాధించినటువంటి ఆవు అండి ఇది. ఆవు వాటికి పుట్టినటువంటి దూడ ఇది. చాలా బాగుంది. గోసేవ ఎంత చేసినా మనకు తనివి తీరదంటారు కదా, అలాగా చూడండి. గోవును మనం ఎంత ప్రేమిస్తామో మనకు గోవులు మనకు అంత ఆనందాన్ని ఇస్తాయి. బాబాయ్ ఇక్కడ లైట్ వేయి ఒక్క నిమిషం. చూడు, ఆవు ఇంత చక్కగా గోమాతని రక్షించండి, గోవును పూజించండి అని మన వాళ్ళు ఎంతో చాలా చోట్ల చెప్పి ఉంటారు కదా. ఇలా చూడండి, గోవును మనం ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఆస్వాదిస్తే, ఎంత సేవ చేస్తే అంత మనకు మచ్చిక అవుతుందంట గోవు. మనం ఎప్పుడైనా కానీ నాకు, ఎందుకంటే నేను రైతు బిడ్డగా నేను ఎక్కడికి పోయినా ఒక ఆవు అనేది కనిపిస్తే కనుక ఖచ్చితంగా దానికి సేవ చేస్తాను. ఈ సేవ చేయడం వల్ల సకల దేవతలు ఆవులో కొలువై ఉంటారంట. ఆ సకల దేవతలు ఉన్నటువంటి ఈ ఆవుకి మనం సేవ చేయడం వల్ల ఆ దేవుడు మనకు కూడా ఎంతో పుణ్యం అయితే చేస్తాడు. నాకు ఎందుకంటే వీడియో కోసం అని కాదు, కానీ ఆవు అంటే ఎంతో ఇష్టం, నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నాకు పిల్లప్పటి నుంచి మా ఇంట్లో ఆవులుండి, ఆవులు నాకు దూరం అయిపోయిన ఉంటే ఆవు మీద చాలా ప్రేమ ఎక్కువయ్యి ఇలా చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఆవును పూజించండి, గోమాతను రక్షించండి. మనకు ఒంగోలు జాతి పశుపోషకులందరూ ఆవులు ఎక్కడున్నా కూడా వాటికి కనీసం పిరికెడు మేత పెట్టినా మనకు సంతోషంగా ఉంటాయి. ఇలా చూడండి, ఆ పరమేశ్వరుడికి నంది ఎంత ప్రీతికరమో సకల దేవతలు ఉన్నటువంటి ఆవు కూడా మనకు అంతే ముఖ్యము. ఎందుకంటే మన ఇండ్ల ముందు వచ్చి పూజ చేసి చాలామంది పవిత్రంగా కొలుస్తారు కాబట్టి గోవధను మ్యాక్సిమం ఆపే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ. దానికి పుట్టినటువంటి కొడదూడ, దీనికి సెమెన్ ఏమన్నా తెచ్చారా లేదంటే ఇది వేరే వాళ్ళదే? దూడ వేరే వాళ్ళది. చూడండి, తన పిల్లను నేను ఇది చేస్తాను అని నా మీదకి పడవనికైతే వస్తుంది, కానీ పడవదు, ఎందుకంటే గోమాత కదా. గతంలో